పిల్లలు సన్న చేపలు తెచ్చారు. ఇవైతే నేను ఎప్పుడు చేయలేదు, ఈరోజు చేయబోతున్నా. శుభ్రంగా చేపించుకొని వచ్చారు. వాటిని ఇంకా కడగాలి మనము. మొన్న ఎండుమిరపకాయలు అవన్నీ మెరుగు నూరాను కదా, ఆ విధంగా చేయమన్నారు. ఎండుమిరపకాయలు, కొబ్బరి, మామూలుగా ధనియాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, 4 మిరియాల గింజలు వేయించి అక్కడ పెట్టాను. దాన్ని పొడి వేయాలి. దానిలోకి టమాటాలు ఒక 4 వేసారు చిన్నవి. ఒక పెద్ద ఎర్రగడ్డ ఏమో ఒకటి వేసారు, పిల్లలు వేసారు. ఒక మామిడికాయ, కొంచెం అంత కరివేపాకు, చిన్న 1 ఇంచ అల్లం ముక్క, ఒక 5-6 తెల్లగడ్డలు, 6, 7, 8 కాయలు వేసినాయి తెల్లపాయలు. నిమ్మకాయ సైజు అంత, ఒక మాస్టర్ సైజు అంత నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి నానబెట్టి శుభ్రంగా కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకా ఈ చేపలు ఎంత నీట్గా చేసిన తర్వాత కూర చేస్తాను. మొన్న ఇలా ఏంచి చేస్తే వాళ్ళకి భలే నచ్చిందంట కూర. అలాగే చేయమ్మా, పొడి బాకు అన్నారు. అందుకని అన్నీ ఏంచి పెట్టి చేశాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టాలి. రోలు ఉంది కానీ ఎండ దంచలేను, మిక్సీ పట్టేస్తాను. గ్యాస్ వెలిగించాను. ఇప్పుడు బాండీలు పెడతాను. చేపలు శుభ్రంగా కడిగి పెట్టాను. కారం వేసాను మిక్సీకి. ఇప్పుడు బాండీలు పెట్టిన తర్వాత కూర మొదలు పెడతాను. ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, 4 మెంతులు, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఎర్రగా చాలా మంచిగా ఏగిపోయాయి కదా. ఇప్పుడు టమాటాలు రెడీ చేసుకున్నాను కదా, ఫస్టే అవి వేసేస్తాను. కారం ఏం చేసాం కాబట్టి దీంట్లో పోసి ఆన్చాల్సిన అవసరం లేదు. టమాటాలు అయితే బాగా చక్కగా మగ్గిపోయాయి. ఇంక ఇప్పుడు ముందుగల్లా రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు పోసేస్తాను. పచ్చేపలు, సన్న చేపలు పులుసు. సన్న చేపలు అంటే అవి పక్కిలు అంటున్నారు, మెత్తాళ్ళు అంటారు. ఆ సన్న చేపలు పులుసు. ఇప్పుడు కారం వేసేస్తాను. మిక్సీ పెట్టిన కారం వేసేస్తా. సాల్ట్ వేయలేదు, వేస్తాను. ఇంకా కారం కూడా వేసాను. కారం మిక్సీ పెట్టిన కారం ఇది. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసి, ధనియాలు ఒక 2 స్పూన్లు వేసి, ఎండుమిరపకాయలు ఒక 30 కాయలు దాకా వేసాను. ఆ సన్న చేపల కూర కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది బాగుండదు, చేదు ఉంటుంది ఏమని వేసాను. చక్కగా బాగానే ఉంటుంది. సన్న చేపలు కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ పులుసులో ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తాను. 1 స్పూన్ దాకా వేస్తాను. పెద్ద స్పూన్ వేసా, నిండుగా వేసా. చాలా పోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే ఉప్పు కూడా చూసేస్తా. నీళ్ళు చాలు, ఇంకా కొంచెం నీళ్ళు వేస్తున్నాను. కరెంట్ కూడా పోయి ఇప్పుడు చేపలు వేస్తున్నా. పులుసు బాగా చక్కగా తెల్లింది. ఉప్పు కూడా చూశాను. ఉప్పు కారం అన్నీ పక్కగా సరిపోయినాయి. ఇప్పుడు చేపలు వేసేస్తున్నా. చేపలు వేసి పులుసు ఉడుకుతుంది కదా. ఇందాక మీకు చెప్పలా, మర్చిపోయా, పసుపు వేసాను. వేయలేదనుకుంటారేమో. ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నా. నాకు మామూలుగానే సన్న చేపల కూర చేసేది రాదు, ఈరోజు కొత్తగా చేస్తున్నా. చాలానే బాగుండాలి, చాలా మంచిగా ఉండాలి. మూత పెట్టేస్తుందా, ఉడకనిస్తా. ఎట్టుండే మా చేపల కూర చూపి. చక్కగా చాలా బాగా రుచిగా టేస్టీగా కుదిరింది కూర. నూనెంతా చుట్టుపక్కల పైకి వచ్చేసింది కదా. మంట సిమ్లో పెట్టి ఉడికిచ్చాను. ఇప్పుడు చాలా చిక్కగా కూడా వచ్చేసింది. చేపలేమా? చిన్న చేపల, సన్న చేపలు. సన్న చేపల కూర. ఇంకొక 2 నిమిషాలు నుంచి ఆపేస్తా గ్యాస్. ఉప్పు, కారము, పులుపు మొత్తం కూడా చాలా పక్కగా నీట్గా కుదిరేసి కూర.
అంతేనండి. పులుసు ఉండాలి అన్నంలోకి. సన్న చేపలంటే పులుసుగానే ఉండాలంట. ఎందుకన్నా ఉండాలంట అన్నానంటే నేనైతే ఎప్పుడు చేయలేదు. ఈ పిల్లలంతా సన్న చేపల కూర అయితేనే బాగుంటుంది అంటారు. ఇలా కలిపెడితే మాత్రం ఇది గట్టిగానే వచ్చేసేస్తుంది. కలిపెట్టినప్పుడు గట్టిగానే వచ్చేస్తుంది. చాలా మంచిగా బాగుంది కూర. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని తిని చూడండి. ఇది నెల్లూరు సన్న చేపల పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. గ్యాస్ కూడా ఆపేస్తున్నా. మూత ఎలా రవ్వ పక్కా పెట్టేస్తున్నా. ఈరోజైతే పుదీనా లేదు.